దాస్ దీప దగ్గరికి వచ్చి, "నువ్వు ఒక్కసారి లోపలికి రాయమ్మా" అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "వద్దులే బాబాయ్, ఎందుకు చెప్పు తగులు అనవసరంగా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దాస్ మాత్రం, "లేదమ్మా, నువ్వు లోపలికి వస్తే నీ గురించి మొత్తం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నిన్ను నెత్తి మీద పెట్టుకొని పూజ చేస్తారమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్, దీప వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దాస్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న దాస్ మాత్రం, "అవునమ్మా, నేను చెప్తుంది నిజం. నువ్వు నాతో ఒక్కసారి లోపలికి రా" అని చెప్పేసైతే దీపని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "వద్దు బాబాయ్, ఎందుకు చెప్తున్నానో విను. అనవసరంగా పెళ్లి జరుగుతున్న దగ్గర ఎందుకు గొడవలు చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దాస్ మాత్రం, "లేదమ్మా, నేను చెప్తుంది నిజం. నువ్వు అక్కడ ఉండాల్సిన దానివి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అలా అక్కడ ఉన్న దాసుని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న దాస్ మాత్రం, "రాయిని తీసుకొని వెళ్ళి గర్భగుడిలో పెట్టారమ్మా. దేవత విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఒక మూలన పడేశారు. కొబ్బరికాయ కొట్టే రాయినేమో లోపల పెట్టారు. ఎందుకో నాకు అర్థం కావటం లేదు. ఆ గర్భగుడిలో ఉండే దేవతను మాత్రం బయటకు పడేసి ఆ రాయికి పూజ చేస్తున్నారు. ఎందుకో నాకు అర్థం కావటం లేదు. ఈ రోజుతో మొత్తం తేల్చేస్తాను. నువ్వు ఒక్కసారి లోపలికి పదమ్మా" అని చెప్పేసైతే దీపని తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళందరూ కలిసి, "ఎందుకు, వద్దు వద్దు, తగువులు అవుతాయి. అనవసరంగా ఫంక్షన్ జరిగిన దాని దగ్గర ఎందుకు వెళ్ళడం" అని చెప్పేసైతే దాస్‌ను ఆపేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దాస్ మాత్రం, "నేను చెప్పేది కాస్త వింటావా వినవా దీప? నువ్వు నాతో ఒక్కసారి రా, నేనే తర్వాత ఏం జరుగుతుందో చూపిస్తాను కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న దీప మాత్రం అలా మౌనంగా దాస్‌ని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న దాస్ మాత్రం దీపను లాక్కొని వెళ్తూ, "రా అమ్మా, నీకు అంతా మంచి జరిగేటట్లు నేను చూసుకుంటాను కదా" అని చెప్పేసైతే దాస్ దీపను లాక్కొని వెళ్తూ ఉంటాడు.